హాయ్. ఇప్పుడు అన్ని సోషల్ మీడియాలో అయి ఉండొచ్చు, న్యూస్ ఛానల్స్కి అయి ఉండొచ్చు, గొప్ప గొప్ప థంబ్నెయిల్స్ వచ్చినాయి. అవేంటి అంటే హెచ్ఎంపీవీ వైరస్ చైనాలో తగలబడిపోతుంది, ఈ దేశంలో పేలిపోతుంది, ఇండియాలో 4 కేసులు వచ్చినాయి, ఇక లాక్డౌన్ రాబోతుంది, తెలంగాణ లాక్డౌన్, ఆంధ్రప్రదేశ్ లాక్డౌన్, ఇలాంటి దిక్కుమాలిన ప్రచారాలు చాలా ఘోరంగా మొదలుపెట్టి ప్రజల్ని భయభ్రాంతులు చేయడంలో సోషల్ మీడియాలు అలాగే వచ్చేసి న్యూస్ ఛానల్స్ కూడా చాలా ముందడుగు వేస్తున్నాయి. దీనికి చైనా చెప్తుంది ఏంటంటే అంత ప్రమాదకరమైంది కాదు, లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ ఫ్లూ అనేది చాలా తక్కువగానే ఉంది అంది. అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీని మీద ఏ ప్రకటన ఇవ్వలేదు. భారత ప్రభుత్వం అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా ఏం చెప్తా ఉందంటే అప్రమత్తంగా ఉండండి, ఇది ఇన్ఫ్లుయెన్జానే కాబట్టి జాగ్రత్త అని చెప్పి కొన్ని ప్రికాషనరీ మెజర్స్ ఇచ్చింది. ఎందుకంటే ఆ లక్షణాలు కరోనా లాంటి జలుబుకు వచ్చే లక్షణాలు లాంటివి ఉన్నాయి కాబట్టి, కరోనా అని చెప్పట్ల, కరోనాకి ఏవైతే లక్షణాలు వస్తాయో అవే లక్షణాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరికలు చేస్తున్నాం. అంత మాత్రం చేత అయిపోయింది, చైనా అంతా లాక్డౌన్లు పెట్టారు, తగలబడిపోతుంది, తెలంగాణలో కేసులు వచ్చినాయి, ఇండియాలో కేసులు వచ్చినాయి, అయిపోయింది, లాక్డౌన్ వచ్చేసింది, ఇక మీరు అంతా మళ్ళీ దిక్కుమొక్కు లేకుండా పోతారన్నంత భయాన్ని సోషల్ మీడియాలో న్యూస్ ఛానల్స్ ఫోకస్ చేస్తూ ఉన్నాయి. ప్రభుత్వం కట్టడి చేసి ఇలాంటి వ్యర్థ ప్రేలాపల్ని, వ్యర్థ ప్రచారాలను ఆపకపోతే ప్రజలు మాత్రం భయభ్రాంతులు అవుతారు. ఇది సమాజానికి సమస్యగా పరిణమిస్తుంది. ప్రభుత్వాలు ఆలోచించాలి ఇమీడియట్గా. థ్యాంక్ యూ వెరీ మచ్.